Good morning, ma. Today we system web technology. Okay, na? In your previous class, Nana, we are going to look for your objects in JavaScript. Okay, na? What are the objects we are using in our JavaScript? మన JavaScript లో ఏం ఆబ్జెక్ట్స్ మనం వాడుతున్నాం అనేది చూసుకోవాలన్నా ఓకేనా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది యాజ్ పర్ అవర్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా ఓకేనా మీ జావా అనే కాన్సెప్ట్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్ ఓకేనా జావాని అదర్వైజ్ విల్ కాల్ ఎస్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ ఓకేనా ఊప్స్ అని కూడా అంటారా ఓకేనా ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ త్రూ జావా ఓకేనా అనే కాన్సెప్ట్స్ తో మనం డిక్లేర్ చేసుకుంటాం ఓకేనా అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది యువర్ హోల్ త్రూఅవుట్ ద జావా ఓకేనా మన జావా కాన్సెప్ట్స్ లో మనం ఫుల్ కాన్సెప్ట్స్ లో మనం చూసుకున్న ఈ మన ఎక్కడ కూడా ఇది దీంతోనే బేస్ అయి ఉండదన్నా వితౌట్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ట్యాకిల్ విత్ యువర్ జావా అంటే ఆబ్జెక్ట్ లేకుండా మనం ఈ జావాని మనం స్టడీ చేయడం ఈస్ హైలీ ఇంపాసిబుల్ అన్న వై బికాస్ యువర్ ఫుల్ కోర్స్ వాజ్ జావా కాన్సెప్ట్స్ వాజ్ ఫుల్లీ డిపెండ్స్ అపాన్ దిస్ ఆబ్జెక్ట్ ఓకేనా ఈ ఆబ్జెక్ట్ లో మనం నేను ఏం చూసుకున్నట్టే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ చూసుకున్నానా ఓకేనా ఈ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ ఓకేనా ఈ బిల్ట్ ఆబ్జెక్ట్ జావాలో మనం ఆబ్జెక్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అయితే ఇది మనకి కొంతవరకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది ఆ ఇన్ఫర్మేషన్స్ అంటే ఓకేనా అబౌట్ ఓకేనా ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుని మనం జావాలో HTML మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ వాస్ ద కరెంట్లీ లోడెడ్ వెబ్ పేజ్ మనం ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ దట్ వాట్ వాస్ ద వెబ్ పేజ్ ఐఎమ్ యూజింగ్ ప్రెసెంట్లీ నేను ఏ వెబ్ పేజ్ ని ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాను అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా అండ్ వాట్ ఆర్ ద కంటెంట్స్ ఐ హావ్ యూజ్డ్ ఇన్ మై వెబ్ పేజ్ నా వెబ్ పేజ్ లో ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏమి కంటెంట్స్ యూజ్ చేస్తాను అనేది కూడా ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందన్న అండ్ ఆల్సో వేర్ వాజ్ మై కరెంట్ సెక్షన్ నావిగేటర్ నేను ఏ పేజ్ లో ఉన్నాను ప్రజెంట్ ఏ పేజ్ లో స్టే అయి ఉన్నాను అనేది కూడా నాకు ఎన్హాన్స్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్ ఫర్ వర్కింగ్ విత్ ప్రాపర్టీస్ ఓకేనా ఏ మెథడ్స్ లో వర్కింగ్ చేస్తున్నాం అనేది కూడా నాకు ప్రాపర్టీస్ లో నాకు ఇంప్రూవ్ అవుతుందన్న దిస్ వాస్ హౌ వీఆర్ మనం ఈ ఆబ్జెక్ట్స్ చదువుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నది బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద నావిగేటర్ ఇంకేం చూసుకుంటే ఈ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అనేది ఓకేనా జావా స్క్రిప్ట్ లో నావిగేటర్ లో ఒక పార్ట్ అని చదువుకున్నాను ద ఫాలోయింగ్ ఇంకా మనకి ఏం చూసుకున్నట్టే ద ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఓకే కొన్ని మనం బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఇచ్చాము దాంట్లో మనం చూసుకున్నది ఏంటంటే విండోస్ కోసం మాట్లాడుకున్నా ఈ విండోస్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్స్ మెథడ్స్ ఈ విండోస్ ఆబ్జెక్ట్స్ వల్ల మన మెథడ్స్ ఏమైతే మెథడ్స్ వాడుతున్నాం ప్రాపర్టీస్ ఏం వాడుతాన్ని మనం చూసుకున్నాం అండ్ హిస్టరీ వాట్ ఆర్ ద హిస్టరీ మనం చూసుకున్నాం లొకేషన్ చూసుకున్నాం ఓకేనా అండ్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అనేది చూసుకున్నాను నెక్స్ట్ వై కమింగ్ టు తర్వాత డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ కోసం మనం చూసుకున్నానా ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ లో వీ హావ్ లుక్ ఫార్వర్డ్ అబౌట్ ఫార్మ్స్ వరకు చూసుకున్నాం ఓకేనా ఈ ఫార్మ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే సెట్ ద బ్యాక్గ్రౌండ్ అని చదువుకున్నాను వీ హావ్ లెర్న్ అబౌట్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ యూస్ టు సెట్ ఫర్ బ్యాక్గ్రౌండ్ అని అండ్ FG కలర్ అంటే సెట్ యూస్ టు సెట్ ఫోర్గ్రౌండ్ కలర్ చూసుకున్నాం యాంకర్ అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ టు యాంకర్ అంటే ఏం కంటెంట్ మనం మెథడ్ చేసామో ఆ డాక్యుమెంట్ లో ఏమైతే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ చేసామో అది యాంకర్ వారు యూజ్ చేసుకోవచ్చు లింక్ కలర్ అంటే యూస్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ ఏమైతే వాల్యూస్ మనం అట్రిబ్యూట్స్ ని ఇచ్చామో ఆ వాల్యూస్ అని కూడా చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్స్ ఫార్మ్ అన్న ఇది ఏంటంటే ఈ ఫార్మ్ అనేది దేనికి వాడతామంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ టు ఫార్మ్ కంటెంట్ వాట్ ఆర్ ద కంటెంట్ దట్ వాస్ యూస్ ఇన్ ద ఫార్మ్ మన డాక్యుమెంట్ ఏ కంటెంట్ వాడడం అనేది ఈ ఫార్మ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండ్ ఫార్మ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్స్ నానా we are looking forward about forms for చూసుకున్నా and we are discussing about today's concepts we are discussing about images అన్న ఓకేనా ఇమేజ్ అండ్ ఇమేజెస్ ఓకేనా ఈ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ దేని ఫర్ వాట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ దిస్ ఇమేజ్ ఇన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ లో ఇమేజ్ ని దేనికి వాడుతున్నాం అంటే నానా ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ టు రిఫరెన్స్ ఆఫ్ ఇమేజ్ ఈ ఇమేజ్ వల్ల ఏంటంటే వాట్ డస్ దిస్ ఇమేజ్ డూ ఇన్ ఏ జావా స్క్రిప్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఇమేజ్ మనం వాట్ పర్పస్ లో దేని పర్పస్ లో మనం వాడదాం అంటే నాన్న ఈ ఏంటంటే రిఫరెన్స్ ఆఫ్ అన్ ఇమేజ్ ఓకేనా ఈ ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ అనేది రిఫరెన్స్ ఆఫ్ an ఇమేజ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ లో ఇమేజ్ ని ఈ ఇమేజ్ అనేది రిఫరెన్స్ చేయడానికి మనం వాడుతున్నానన్నా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనం చూసుకునేది ఓకేనా
ఇమేజెస్ చూసుకున్నాం. ఇమేజ్ అంటే ఇమేజ్ ఇస్ సింగులర్ నానా. నెక్స్ట్ వి ఆర్ సీయింగ్ అబౌట్ ఇమేజెస్ ప్లూరల్. ఓకేనా. ఇమేజెస్ అనేది దేని చూసుకుంటాం అంటే వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇమేజెస్ నానా యూస్ టు గెట్ అన్ అరే ఆఫ్ ఆల్ ది ఇమేజెస్ నాట్ ఓన్లీ సింగిల్ ఇమేజ్ నానా. బిఫోర్ ఏంటంటే రిఫరెన్స్ ఆఫ్ ఎ సింగిల్ ఇమేజ్ ఇక్కడ ఇట్ యూస్ టు గెట్ ఈ ఇమేజ్ ఆబ్జెక్ట్ లో మనం ఇమేజ్ వాడితే యూస్ టు గెట్ రిఫరెన్స్ ఆఫ్ ఆల్ ది ఇమేజెస్. ఓకేనా. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ what are the objects I am using in my JavaScript? Okay, what are the images I am using in my objects in my JavaScript? నా ఆబ్జెక్ట్స్ JavaScript లో ఏమైతే ఇమేజ్ యూజ్ చేస్తున్నా వాటి యొక్క రెఫరెన్స్ అంటే ఓన్ ఇమేజ్ అనేసరికి నాకు వాట్ ఆర్ ద సెలెక్టెడ్ ఇమేజ్ దాని యొక్క రెఫరెన్స్ నాకు ప్రొడ్యూస్ చేస్తున్నాను. వైల్ ఐఎమ్ గివింగ్ యూజింగ్ ది ఇమేజెస్ ఈ ఇమేజ్ యూజ్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఇట్ ప్రొడ్యూస్ ద యూస్ టు get reference of all the images all the ఉన్న reference of all the images working single image కదనా అన్ని ఇమేజ్ యొక్క రెఫరెన్స్ నాకు ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల వచ్చే యూజ్ నానా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లింక్. ఓకేనా. మనం నెక్స్ట్ చూసుకునేది లింక్ నానా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్స్. మన ఆబ్జెక్ట్స్ లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ ముందు చూసుకునేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ ఇది ఏం చేస్తుంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆఫ్ ఎ లింక్. ఈ లింక్ దేనికి వస్తుంటే లింక్ కంటెంట్ వాట్ ఆర్ ద లింక్స్ దట్ ఆర్ కంటెంట్ ఇట్ రెఫరెన్స్ టు ద లింక్ రెఫరెన్స్ టు. ఓకేనా. ఈ లింక్ దేనికి రిఫరెన్స్ చేస్తుంటే రెఫరెన్స్ టు కంటెంట్. ఓకేనా. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆఫ్ లింక్ కంటెంట్ ఏవైతే లింక్స్ కంటెంట్ ఉన్నాయో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ టు లింక్ కంటెంట్ ఇన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ లో ఏమైతే లింక్స్ కంటైన్ అయినాయో వాటి యొక్క రిఫరెన్స్ ని యూజ్ చేయడానికి మనం వాడతామన్నా. నెక్స్ట్ వచ్చేసరికి లింక్స్ అంటే ఈ లింక్స్ అనేది దేనికి వాడతాం అంటే ఇక్కడ లింక్ అనే సింగులర్ మన లింక్స్ అనేసరికి నెంబర్ ఆఫ్ లింక్స్ వాట్ ఆర్ ద లింక్స్. ఓకేనా. అంటే గెట్ అరే ఆఫ్ లింక్స్. ఓకేనా. లింక్ రెఫరెన్స్ టు గెట్ అరే ఆఫ్ లింక్స్. అరే ఆఫ్ లింక్స్ నా అరే ఆఫ్ లింక్స్ ఇన్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ లో అరే ఆఫ్ లింక్స్ ని మనం డిఫైన్ చేసుకోవడానికి గెట్ చేసుకోవడానికి మనం వాడుతున్నానా. దిస్ వాస్ హౌ వి ఆర్ యూజింగ్ దిస్ లింక్స్. ఓకేనా. ఈ విధంగా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ వాడుకుంటున్నాం. ఇంకా మనకి కొన్ని ఉన్నాయన్నా. ఓకేనా. ఆ ఏంటంటే వీఆర్ నాట్ ఇంకా ఎక్కువ మనకి లింక్స్ ఇంకా మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా. మనం నెక్స్ట్ చూసుకునేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ కాకుండా we are having methods object methods in JavaScript. ఓకేనా. మన ఆబ్జెక్ట్ మెథడ్స్ JavaScript లో ఆబ్జెక్ట్ మెథడ్స్ మనం చూసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏంటంటే వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ మెథడ్స్ దట్ వి ఆర్ యూజింగ్ ఇన్ మై JavaScript అంటే నా JavaScript లో నేను ఏమైతే ఆబ్జెక్ట్స్ నేను వాడుతున్నాను అంటే నాన్న. ఓకేనా. మెథడ్స్ నెక్స్ట్ నేను చూసుకునేది ఆబ్జెక్ట్ మెథడ్స్ నాన్న. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్ మెథడ్స్ ఐ యామ్ యూజింగ్ ఇన్ మై JavaScript. నా ఆబ్జెక్ట్ మెథడ్స్ నా JavaScript లో ఏమైతే మెథడ్స్ నేను వాడుతున్నాను అనేది ఏంటంటే ఐఎమ్ యూజింగ్ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ నాన్న. ఓకేనా. ఆబ్జెక్ట్ మెథడ్స్ లో నేను వాడేది ఏంటంటే ఫస్ట్ మెథడ్ క్లోజ్. ఈ క్లోజ్ మెథడ్ వాడుతున్నాను. ఓకేనా. వాట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ దిస్ క్లోజ్ మెథడ్ అంటే యూస్ టు క్లోజ్ ఎ డాక్యుమెంట్. ఓకేనా. ఇది ఎందుకంటే ఈ మెథడ్ నేను డాక్యుమెంట్ మెథడ్ లో యూస్ టు క్లోజ్ ఎ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ నేను క్లోజ్ చేయడానికి ఈ మెథడ్ వాడుతున్నాను. యూస్ టు క్లోజ్ ఎ డాక్యుమెంట్. ఓకేనా. ఓపెన్ యూజింగ్ డాక్యుమెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెథడ్ తో డాక్యుమెంట్ క్లోజ్ చేయొచ్చు అండ్ వీ కెన్ ఆల్సో ఓపెన్ యూజింగ్ డాక్యుమెంట్. ఓకేనా. ఓపెన్ కూడా చేయొచ్చు. ఓపెన్ యూజింగ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ యూజ్ చేస్తే మనం ఓపెన్ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ యూస్డ్ టు క్లోజ్ ద డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ మెథడ్ లో మనం చూసుకునేది క్లోజ్ డాక్యుమెంట్ వచ్చేసరికి వీ హ్యాస్ టు ఓపెన్ ద డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ క్లోజ్ ద డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి గెట్ ఎలిమెంట్స్ అన్న. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే యూస్ టు యాక్సెస్ అండ్ ఎలిమెంట్స్. ఓకేనా. గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే నథింగ్ నానా. we use to access and elements. మనం ఒక ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికంటే ఏమైతే ఆ మెథడ్స్ లో ఉన్నాయో ఏమైతే ఆబ్జెక్ట్స్ నాలో ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ లో ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకుంటే ఓకేనా. యూస్ టు యాక్సెస్
an elements. Okay, used to access any elements on the pages. An elements kada any elements. And used to access any elements in my pages. Okay, on the pages. Okay, on the pages. Okay, used to access elements on the pages. How we are accessing the all the elements on the page and by using IDs na, by using ID, by using ID available. ఏదైతే ఐడి అవైలబుల్ ఉందో ఆ ఐడిని అవైలబుల్ చేసుకుని we are accessing the elements. What are the elements that are present in an on the page? ఆ పేజెస్ లో ఏమైతే ఎలిమెంట్స్ ప్రెసెంట్ అయ్యాయో ఆ ఎలిమెంట్స్ పేజ్ ని మనం దేని ద్వారా యాక్సెస్ చేసుకుంటాం అంటే we are accessing by using this IDs. ఈ ఐడీస్ అవైలబుల్ చేసుకున్నానా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాం అంటే నెక్స్ట్ we are having a get element by ID చూసుకున్నా. నెక్స్ట్ we are having open function mana open method. What is open method used in Java objects JavaScript open method దేనికి వాడతామంటే ఓకేనా used to open a document. ఓకేనా ఒక డాక్యుమెంట్ ని ఓకేనా used to open a document. మనం ఒక డాక్యుమెంట్ ని ఓపెన్ చేసుకోవడానికి used to open a document. ఓకేనా ఒక డాక్యుమెంట్ ని ఓపెన్ చేయడానికి మనం వాడుకుంటున్నామన్నా. ఓకేనా ఈ ఆబ్జెక్ట్ మెథడ్ లో మనం ఈ ఓపెన్ అనేది దేనికి వాడతామంటే used to open a document. ఓకేనా ఎప్పుడైతే వెన్ ఎవర్ వీ హ్యావ్ ఓపెన్ ఏ డాక్యుమెంట్, ఎప్పుడైతే నేను ఈ డాక్యుమెంట్ నేను ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో ఓకేనా యూస్ టు ఓపెన్ ఏ డాక్యుమెంట్, ఎప్పుడైతే నేను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తానో ఓకేనా అండ్ ఆల్సో వెన్ వీ హ్యావ్ ఓపెన్ ఏ డాక్యుమెంట్, ఎప్పుడైతే మనం ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తామో వీ క్యాన్ సీ విజువల్లీ వాట్ వాజ్ ద కంటెంట్ ఆన్ ద డాక్యుమెంట్. అంటే ఓకేనా ఏం చేస్తుంది ఓకేనా డాక్యుమెంట్ లో ఉన్న ఏమైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ లో ప్రెసెంట్ అయిన డాక్యుమెంట్ మనం చూడొచ్చునా. ఓకేనా అంటే యూస్ టు ఓపెన్ డాక్యుమెంట్ స్ట్రీమ్ టు డిస్ప్లే ఓకేనా ఇది ఏం చేస్తుంది ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మనకి ఆ డాక్యుమెంట్ లో ఏమైతే ఉందో డిస్ప్లే అవుతుంది ఆర్ మన డిస్ప్లే అవుతుంది కాదు. వెన్ ఎవర్ వి ఓపెన్ ద డాక్యుమెంట్ వీ కెన్ ఆల్సో రైట్ సంథింగ్. ఓకేనా డాక్యుమెంట్ లో మనం ఏదైనా రాయొచ్చునా. ఓకేనా ఓకేనా అండ్ నెక్స్ట్ వీ హావ్ సీన్ అబౌట్ ఓపెన్ అన్న. ఓకేనా సింపుల్ వాట్ ఈ ఓపెన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఏమైతే మనం డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తాం వాట్ ఆర్ డాక్యుమెంట్స్ ఓపెన్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేయగానే మనకి దాంట్లో వాట్ ఆర్ ది కంటెంట్ దట్ వాస్ ప్రెసెంట్ ఆన్ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో ఏమైతే కంటెంట్ ప్రెసెంట్ అయ్యిందో ఆ డాక్యుమెంట్ మనం యూజ్ చేసుకోవడానికి విజువల్ మనం చూడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యాజ్ వెల్ as వీ కెన్ ఎడిట్ ఎనీథింగ్. అంటే వీ కెన్ రీడ్ అండ్ రైట్. అంటే మనం దాంట్లో డాక్యుమెంట్ ని మనం చూడొచ్చు యాజ్ వెల్ as వీ కెన్ రైట్ ఎనీథింగ్. అంటే వీ కెన్ రైట్ సంథింగ్ అంటే వీ కెన్ రీడ్ అండ్ రైట్ ఎనీథింగ్. ఓకేనా దానివల్ల వచ్చేటంటే స్క్రీన్ టు డిస్ప్లే యాజ్ వెల్ as ఓకేనా మనం వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ వాస్ ప్రెసెంట్ ఆ కంటెంట్ మనం చూసుకోవచ్చు ఆర్ ఓకేనా రైట్ సంథింగ్. ఏదైనా మనం ఆ డాక్యుమెంట్ లో ఏదైనా మనం రాసుకోవచ్చు, ఏదైనా రాయించాలి వాట్ ఎవర్ థింగ్స్ యాజ్ పర్ అవర్ యూజర్ విష్. అంటే ఆ డాక్యుమెంట్ ని ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో ఈ ఆబ్జెక్ట్స్ లో ఆ యూజర్ విష్ ప్రకారం వాడు ఏదైనా రాసుకోవచ్చునా. నెక్స్ట్ వచ్చేసరికి రైట్. ఓకేనా రైట్ మెథడ్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ మెథడ్ ఇన్ రైట్. అంటే ఈ రైట్ దేనికోసం మనం వాడతామంటే యూస్ టు రైట్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకేనా ఏమైనా ఓకే గివెన్ స్ట్రింగ్ యూస్ టు రైట్ గివెన్ స్ట్రింగ్. ఏదైనా స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ ని వాట్ ఆర్ ద స్ట్రింగ్స్ వి హావ్ యూజ్డ్ ఇన్ మై ఆబ్జెక్ట్స్ ఇన్ ఆబ్జెక్ట్ మెథడ్. నా మెథడ్స్ లో ఏమైతే ఆబ్జెక్ట్ మెథడ్ ఇచ్చినా ఆ మెథడ్స్ ని ఇట్ ఈస్ యూస్ టు రైట్ దోస్ మెథడ్స్. ఆ మెథడ్స్ ని రాయడానికి మనం వాడుతున్నానా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఎల్ఎం. ఆ మెథడ్ వచ్చేసరికి రైట్ ఎల్ఎం మెథడ్. అంటే ఈ రైట్ ఎల్ఎం మెథడ్ దేనికి వాడతాం వాట్ పర్పస్ యూజింగ్ దిస్ రైట్ ఎల్ఎం అంటే ఓకేనా యూస్ టు రైట్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకేనా ఒక యూస్ టు రైట్ గివెన్ స్ట్రింగ్ మనం ఏమైతే స్ట్రింగ్ ఇచ్చారో ఆ స్ట్రింగ్ ని రాయడానికి మనం యూస్ అవుతుందా. అండ్ ఆల్సో యూస్ టు రైట్ గివెన్ స్ట్రింగ్ అండ్ ఆల్సో ఇన్సర్ట్స్ ఏ న్యూ స్ట్రింగ్ లైన్ క్యారెక్టర్స్. అంటే మనం ఇంకో న్యూ స్ట్రింగ్ లైన్ క్యారెక్టర్స్ ని అండ్ ఆల్సో ఇన్సర్ట్స్ న్యూ స్ట్రింగ్ ln. ఓకేనా న్యూ స్ట్రింగ్ లైన్ ln ని ఇన్సర్ట్ చేసుకోవచ్చునా. ఇది దీస్ ఆర్ ద మెథడ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఈ మెథడ్స్ మనం జావా స్క్రిప్ట్స్ లో మనం ఆబ్జెక్ట్ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం వాడుతున్నానా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ చాప్టర్
ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి మనం విండోస్ ఆబ్జెక్ట్స్ కోసం మెథడ్ మాట్లాడుకున్నాం. ఓకేనా, ఆబ్జెక్ట్ మెథడ్స్ కోసం మాట్లాడుకున్నాను. నెక్స్ట్ వీఆర్ సీయింగ్ అబౌట్ విండోస్ ఆబ్జెక్ట్స్. వాట్ ఆర్ ద విండోస్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ మై జావా స్క్రిప్ట్. నా జావా స్క్రిప్ట్ HTML యూజ్ చేసుకుని ఏమైతే విండోస్ ఆబ్జెక్ట్స్ వాడతాను, ఐఎమ్ యూజింగ్ అంటే ఏమైతే విండోస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకున్నాను అనేది ఇప్పుడు చూసుకుంటున్నానా. In Windows objects we have so many methods, in so many objects are there Windows objects మనకి. ఓకేనా, ఓకే. మన నెక్స్ట్ చూసుకునే కాన్సెప్ట్ విండో ఆబ్జెక్ట్స్ అన్న. ఈ విండో ఆబ్జెక్ట్స్ దేనికోసం వాడతాం, వాట్ పర్పస్ వి ఆర్ యూజింగ్, దేనికోసం ఈ విండో ఆబ్జెక్ట్స్ వాడతాం అంటే అన్న we are using window object is the top level object. ఓకే, ఈ విండో ఆబ్జెక్ట్ ఏంటంటే ఏ విండో ఆబ్జెక్ట్ ఇస్ ద టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ డాక్యుమెంట్. ఇది ఒక టాప్ లెవెల్ ఈచ్ డాక్యుమెంట్ కి ఒక టాప్ లెవెల్ డాక్యుమెంట్ అన్న. ఈ విండో ఆబ్జెక్ట్ అనేది ప్రతి డాక్యుమెంట్ కి ఒక టాప్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ విండో ఆబ్జెక్ట్ లో ఏముంటాయంటే లొకేషన్, హిస్టరీ. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్, ఓకేనా, దాని యొక్క హిస్టరీ, ఓకేనా, మనకు తెలుసుకోవచ్చునా. దీంట్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే దీంట్లో ఈ ఆబ్జెక్ట్స్ లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే క్లోజ్డ్, స్టేటస్, డాక్యుమెంట్ లెంత్, నేమ్, ఓపెనర్, ఇలా కొన్ని ఉన్నాయన్న. ఓకేనా, మనకి చూసుకుంటే అసలు ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నానా, ఈ విండో ఆబ్జెక్ట్ అనేది ఒక టాప్ లెవెల్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక మన జావా స్క్రిప్ట్ లో ఒక విండో ఆబ్జెక్ట్ అనేది ఒక టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అన్న. అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కన్నా ఈ విండో ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, ఈ విండో ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఏం చేస్తుంటే వీఆర్ యూజ్ టు ఫైండ్ లొకేషన్. ఓకేనా, ఈ విండో ఆబ్జెక్ట్ యూజ్ చేసి లొకేషన్ ఫైండ్ చేయొచ్చు. ఓకేనా, ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఫైండ్ చేయొచ్చు, యాజ్ వెల్ as we can also find history of ఆబ్జెక్ట్. ఓకేనా, ఆబ్జెక్ట్ యొక్క హిస్టరీ ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ కొన్ని ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ మనం చూసుకునేది ఏంటంటే in those properties we are discussing in the first property, the main property ఏంటంటే we are seeing in ఓకేనా, మన మెయిన్ ప్రాపర్టీ ఏంటంటేనా క్లోజ్డ్. క్లోజ్డ్ ప్రాపర్టీ. ఓకేనా, ఈ క్లోజ్డ్ ఆబ్జెక్ట్ మెథడ్ దేనికి వాడడం, వాట్ పర్పస్ యూజ్ దిస్ క్లోజ్డ్ మెథడ్. ఈ క్లోజ్డ్ మెథడ్ దేనికోసం వాడుతుంటే యూజ్ టు ఐడెంటిఫై వెదర్ ఏ విండో. ఓకేనా, ఇది దేనిగా యూజ్ చేస్తామంటే యూజ్ టు ఐడెంటిఫై whether a window, ఓకేనా, యూజ్ టు ఐడెంటిఫై whether a window is closed or not. అంటే whether a window is closed or not. అంటే నేను ఒక విండో నా కంప్యూటర్, నా సిస్టమ్స్ లో ఐ హావ్ ఓపెన్ వన్ ఆఫ్ మై వెబ్ పేజ్ విండో. నేను ఒక వెబ్ పేజ్ విండో ఓపెన్ చేశాను అన్న. ఓకేనా, వెన్ ఎవర్ ఐ హావ్ క్లోజ్. ఓకేనా, ఇది ఎప్పుడైతే నేను ఈ క్లోజ్ ఆబ్జెక్ట్ మెథడ్ విండోస్ ఆబ్జెక్ట్ మెథడ్ లో వాడినో నాకు వాట్ డస్ ఐ ఫైండ్ అంటే నేను ఏం తెలుసుకుంటానా. ఒక ఈ విండోస్ ఆబ్జెక్ట్ మెథడ్ క్లోజ్ మెథడ్ వల్ల ఏం చేసుకుంటే యూస్ టు ఫైండ్, నేను యూస్ టు ఐడెంటిఫై, ఏం ఐడెంటిఫై చేస్తానంటే నేను ఒక విండో ఆబ్జెక్ట్ ని నా విండోస్ ని నేను ఓపెన్ చేస్తాను అనుకో, నా ఇంటర్నెట్ బ్రౌజర్ లో విండోస్ ఓపెన్ చేశాను అన్న, ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసా. ఓకేనా, ఈ క్లోజ్ మెథడ్ వల్ల నేను ఏం ఐడెంటిఫై చేస్తాను అంటే ఐ మస్ట్ ఐడెంటిఫై వెదర్ వాట్ ఎవర్ ద వెబ్ పేజ్ ఐ హావ్ ఓపెన్. ఓకేనా, ఏ వెబ్ పేజ్ నేను ఓపెన్ చేశానో ఆ వెబ్ పేజ్ క్లోజ్ అయిందా లేదనేది బై యూజ్ దిస్ క్లోజ్ మెథడ్. ఈ క్లోజ్ ఆబ్జెక్ట్ విండోస్ మెథడ్ వల్ల నేను ఐడెంటిఫై చేస్తాను నా విండో క్లోజ్ అయిందో లేదనేది. అదర్వైజ్ I have without this method is highly impossible to identify whether our window was closed or not. అంటే ఈ క్లోజ్ మెథడ్ లేకపోతే మనకి ఏమవుతుందంటే మనం ఏమైతే నా డాక్యుమెంట్ ఇంటర్నెట్ లో ఎక్స్ప్లోరర్ లో ఏమైతే వెబ్ పేజ్ ఓపెన్ చేస్తానో, ఏమైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తానో ఆ వెబ్సైట్ నాకు క్లోజ్ అయిందో లేదో అని నాకు ఐడెంటిఫై చేయలేదన్నా బై యూజింగ్ దిస్ క్లోజ్ మెథడ్. ఈ క్లోజ్ మెథడ్ యూజ్ చేసుకోవడం వల్ల వీ కెన్ ఐడెంటిఫై వెదర్ అవర్ విండో వాస్ క్లోజ్ ఆర్ నాట్. అంటే నా విండో క్లోజ్ అయిందో లేదో అనేది నాకు తెలుసుకుంటున్నానా. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, ఈ విండో మెథడ్ వల్ల మనకు వచ్చే యూజ్ అంటే సపోజ్ దిస్ వాస్ మై వెబ్ పేజ్, ఇది నా వెబ్ పేజ్ అవుతుందనా. ఓకేనా, ఈ క్లోజ్ మెథడ్ మనకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మన క్లోజ్ అనే ఆప్షన్ ఉంది బై క్లికింగ్ హియర్. ఓకేనా, ఇక్కడ మన ఈ ఫంక్షన్స్ ఇవ్వడం వల్ల క్లోజ్ అనేది ఏమవుతుందంటే నా వెబ్ పేజ్ టర్న్ ఆఫ్ అయిపోతుందన్న అండ్ ఇట్ టెర్మినేట్స్.
ఓకేనా ఫ్రమ్ మై డెస్క్టాప్. ఈ ఎప్పుడైతే ఈ క్లోజ్ బటన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్లోజ్ బటన్ ఎప్పుడైతే నేను రైట్ సైడ్ ఉన్న క్లోజ్ బటన్ ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో వెన్ హ్యావ్ ఐ ప్రెస్ మై క్లిక్ యూజ్ మై మౌస్ కర్సర్ టు క్లిక్ దిస్ క్లోజ్ బటన్ అన్న ఎప్పుడైతే నేను ఆ క్లోజ్ బటన్ సెలెక్ట్ చేశానో రైట్ సైడ్ కార్నర్ ఉన్నదని వెంటనే నాకు నా వెబ్సైట్ ఆ వెబ్ పేజ్ వాట్ ఎవర్ మై డాక్యుమెంట్స్ అది విండోస్ ఆఫీస్ నుంచి టెర్మినేట్ అయిపోతుంది. ఐ కాల్ నాట్ అంటే ఎప్పుడైతే ఆ బటన్ ప్రెస్ చేయగానే నాకు అది ఏమవుతుందంటే ఇట్ ఐడెంటిఫైస్ ఇట్ క్లోజ్ దట్ మై బటన్ దేర్ వాస్ నో లాంగ్ మై వెబ్ పేజ్ ఆర్ మై డాక్యుమెంట్ ఇన్ మై విండోస్. ఓకేనా, ఇంకా నా విండోస్ లో ఈ డాక్యుమెంట్ అనేది వెబ్సైట్ అనేది ఇంకెక్కడ ఉండదని నేను ఐడెంటిఫై చేసుకున్నాను. దట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ క్లోజ్. ఓకేనా, దీని వల్ల క్లోజ్ వల్ల వచ్చేది అది నా యూజ్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ మెథడ్ వాజ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ విండోస్ ఆబ్జెక్ట్ ఏంటంటే స్టేటస్. స్టేటస్ నాన్న, ఈ స్టేటస్ అనేది దేర్ ఇస్ నో నీడ్ టు డిస్కస్ మోర్ అబౌట్ ది స్టేటస్ నాన్న బికాస్ ఇట్ ఇస్ మోర్ ఫెమిలియర్ రాదర్ దెన్ యూ నాన్న. ఇది మీకు అంత బాగా తెలుస్తుంది. స్టేటస్ అనేది యూస్ టు గెట్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద బ్రౌజర్ విండోస్. ఏమైతే యూస్ టు ఇది ఏం ఐడెంటిఫై చేస్తుందంటే ఇది ఏం ఐడెంటిఫై చేస్తుందంటేనా యూస్ టు గెట్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద బ్రౌజర్. యూస్ టు గెట్ ద కరెంట్ స్టేటస్. ఓకేనా, అంటే బ్రౌజర్ యొక్క కరెంట్ స్టేటస్ అంటే ఆ బ్రౌజర్ మన ఏ స్టేటస్ ఆ బ్రౌజర్ మనం ప్రజెంట్ ఏం వాడుతున్నాం, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ వీఆర్ యూజింగ్. ఆ బ్రౌజర్ యొక్క కరెంట్ స్టేటస్ అంటే ఆ బ్రౌజర్ లో మనం ఏ వెబ్ పేజ్ ఆ బ్రౌజర్ యూజ్ చేస్తాం, ఏమైతే వెబ్సైట్స్ యూజ్ చేస్తాం, ఆ బ్రౌజర్ లో ఏం వెబ్ పేజెస్ ఉన్నాయి, ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, ఏమేమి డాక్యుమెంట్స్ నేను ఓపెన్ చేశాను నా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా అనేది ఆ స్టేటస్ అనేది నాకు దీంట్లో తెలుస్తుందనా. ఓకేనా, అంటే వాట్ ఎవర్ ద వెబ్సైట్స్ అంటే వాట్ ఎవర్ ద వెబ్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఏమైతే నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఏమైతే వెబ్సైట్స్ నేను వాడతాను, వాట్ ఎవర్ ద కంటెంట్స్ ఐ హావ్ యూజింగ్ ఇన్ మై ఇంటర్నెట్. ఓకేనా, అంటే నేను ఏదైనా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఏదైనా వెబ్సైట్ కి ఏదైనా వెబ్ డాక్యుమెంట్ కి ఏదైనా నేను సైట్స్ కి ఏదైనా ఓపెన్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాల్డ్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ నేను యూజ్ చేయాలి. ఓకేనా, అంటే ఆ బ్రౌజర్ వెన్ ఎవర్ ఐ ఓపెన్ మై ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ యూజింగ్ మై బ్రౌజర్, నా ఇంటర్నెట్ ని ఈ బ్రౌజర్ యూజ్ చేసి బ్రౌజర్ హెల్ప్ తో ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో ఐ కెన్ ఈ బ్రౌజర్ నాకు ఏం ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తుందంటే ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వాస్ ద కరెంట్ వెబ్సైట్స్ ఐ హావ్ ఓపెన్ యూజింగ్ దిస్ బ్రౌజర్. అంటే నేను ఏమైతే వెబ్సైట్స్ ఓపెన్ చేస్తానో ఈ బ్రౌజర్ యూజ్ చేసుకుని అనే ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఐ గెటింగ్ ఫ్రమ్ దిస్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నా దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏ స్టేటస్ ఏ వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నా అనేది నాకు ఈ స్టేటస్ అనేది ఇన్ఫర్మేషన్ చేస్తుందన్నా. ఓకేనా, అండ్ వెన్ హ్యావ్ ఓకేనా ఈ స్టేటస్ నుంచి నేను ఈ బ్రౌజర్ నుంచి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ వాట్ వాస్ ప్రీవియస్ ఐ హావ్ యూజ్డ్. అంటే నేను ఈ స్టేటస్ అంటే ప్రజెంట్ గా నేను ఈ వెబ్సైట్స్ లో ఉన్నాను అనేది నాకు ఈ స్టేటస్ తెలియజేస్తుంది. ఓకేనా, సపోజ్ ఐ హ్యావ్ క్లోజ్ మై వెబ్సైట్, నేను నా వెబ్సైట్ క్లోజ్ చేసేసాను. టు వ్యూ వాట్ ఆర్ మై పాస్ట్ వెబ్సైట్స్, వాట్ ఆర్ ద పాస్ట్ వెబ్సైట్స్ ఐ హావ్ విజిటెడ్. అంటే నేను పాస్ట్ వెబ్సైట్స్ ఏదైతే విజిట్ చేస్తాను అనేది నేను తెలుసుకోవాలనుకుంటే ఐ హావ్ టు గో ఫర్ హిస్టరీ ఆఫ్ మై వెబ్సైట్స్. ఓకేనా, నా బ్రౌజర్ యొక్క హిస్టరీకి వెళ్తే ఐ విల్ గెట్ వాట్ ఆర్ ద ప్రీవియస్ వెబ్సైట్స్ ఐ హావ్ విజిటెడ్. నేను ప్రీవియస్ గా ఏ వెబ్సైట్స్ విజిట్ చేశాను అనేది నాకు అక్కడ ఇంటిమేషన్ వస్తుందన్న. దట్ వాస్ యూజ్ ఆఫ్ మై స్టేటస్. అండ్ ఈ స్టేటస్ వల్ల మనకి నాకు వాట్ ఐ గెట్ అంటే వాట్ ఇన్ఫర్మేషన్ ఐ గెటింగ్ ఫ్రమ్ యూజింగ్ ది స్టేటస్. అంటే ఈ స్టేటస్ వల్ల నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ వాస్ ద కరెంట్ బ్రౌజర్ ఐ యామ్ యూజింగ్. నేను ఏ కరెంట్ బ్రౌజర్ ఏమైతే వాడుతున్నాను అనేది నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నా. యూజింగ్ దిస్ మై బ్రౌజర్ ఐ కెన్ గెట్ ద కరెంట్ స్టేటస్. అంటే నేను ఇప్పుడు ఏ స్టేటస్ లో ఉన్నాను, ఏ బ్రౌజర్ నేను ఈ బ్రౌజర్ వాడుకొని యూజింగ్ దిస్ బ్రౌజర్ ఐ వాట్ ఆర్ సర్చింగ్ ఇన్ మై ఇంటర్నెట్. అంటే నేను ఇంటర్నెట్ లో ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాను, ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాను, సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ యూజ్ చేస్తాను, వెదర్ ఐ హావ్ ఓపెన్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఆర్ వెదర్ ఐ హావ్ ఓపెన్ మై సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ ఆర్ అదర్ ఐ హావ్ యూజింగ్ మై ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్స్ ఆర్ ఐ హావ్ యూజింగ్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ వెబ్సైట్స్ ఆర్ అదర్ అండ్ ఓకేనా. ఇలా నాకు వెబ్సైట్స్ క్లాసిఫికేషన్ లో బిజినెస్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాను అన్ని కూడా నాకు ఈ స్టేటస్ అనేది ఇంటిమేట్ చేస్తా. అంటే నేను ఏ స్టేటస్ లో ఉన్నా, ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉన్నాను, ఈ వెబ్ బ్రౌజర్ లో ఏ పేజ్ ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాను అనేది ఇంటిమేషన్ అంతా కూడా నాకు ఐ గెటింగ్ ఫ్రమ్ ది స్టేటస్. అంటే ఈ స్టేటస్ బార్ ద్వారా నాకు వస్తుంది, ఈ స్టేటస్ ద్వారా నాకు ఇంటిమేషన్ వస్తుందన్నా. ఓకే, దిస్ వాస్ యూజ్ ఆఫ్ ది స్టేటస్ ఇన్
ఈ స్టేటస్ వల్ల మనకు వచ్చే ఇంటిమేషన్ ఇదిరానా అంటే ఈ స్టేటస్ వల్ల వేదా అంటే మీకు ఆల్రెడీ యూ నో అబౌట్ మచ్ మోర్ నానా స్టేటస్ అంటే మీ వాట్సాప్ ఆల్రెడీ మీ హావ్ యూజింగ్ ది స్టేటస్ నానా ఈ స్టేటస్ మీ వాట్సాప్ లో పెట్టుకుంటారు ఆ స్టేటస్ ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఆ వాట్సాప్ యొక్క మీరు ఏమైతే పెట్టారో ఓకేనా దాంట్లో అనేది మనకి ఇంటిమేట్ చేస్తున్నారు ఇలా సేమ్ ఇంద మీరు ఇక్కడ కూడా అదే ఇంటిమేషన్ చేస్తున్నారా ఆ వెబ్సైట్స్ లో ఏం యూజ్ చేస్తారు ఏం ఓపెన్ చేస్తారు అంటే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ వీఆర్ గోయింగ్ నెక్స్ట్ ఫార్వర్డ్ నానా నెక్స్ట్ మనం చూసుకునేది డాక్యుమెంట్ నెక్స్ట్ మనం చూసుకునేది డాక్యుమెంట్ అన్న డాక్యుమెంట్ యూజ్ చేస్తున్నాం వాట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ ఇన్ దిస్ విండోస్ ఆబ్జెక్ట్ ఈ డాక్యుమెంట్ విండోస్ ఆబ్జెక్ట్ లో ఏ విధంగా వాడుతున్నాం వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ డాక్యుమెంట్ ఇన్ విండోస్ అంటే రిటర్న్స్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కరెంట్ బ్రౌజర్ ఓకేనా ఏంటంటే ఏం రిటర్న్ చేస్తుంది రిటర్న్స్ ద కరెంట్ డాక్యుమెంట్ ఓకేనా రిటర్న్స్ ద డాక్యుమెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిటర్న్స్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ returns the document object number returns the document object ఓకేనా రిటర్న్స్ ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ నానా ఇది ఈ డాక్యుమెంట్ వల్ల ఏం చేస్తుంది రిటర్న్స్ ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కరెంట్ వెబ్ బ్రౌజర్ డాక్యుమెంట్ ఆఫ్ ది కరెంట్ వెబ్ బ్రౌజర్ ప్రెసెంట్ వెబ్ బ్రౌజర్ లో ఏ డాక్యుమెంట్ కంటెంట్ నేను వాడుతున్నాను ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ నేను వాడుతున్నాను వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వల్ల వచ్చేది ఏంటంటే నా కరెంట్ వెబ్ బ్రౌజర్స్ లో ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వాడతాను వాట్ ఆర్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ యూజింగ్ ఓకేనా అంటే నా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ సో మెనీ సెవెరల్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ ఇన్ మై వెబ్ బ్రౌజర్స్ నానా ఆ వెబ్ బ్రౌజర్స్ లో ఇన్ దట్ మెనీ ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ లో వాట్ వాస్ ద కరెంట్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ యూజింగ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఏమైతే నేను వాడుతున్నాను అనేది నాకు ఆబ్జెక్ట్స్ ఈ కరెంట్ వెబ్ బ్రౌజర్స్ వల్ల నేను ఐ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అనా అంటే వాట్ వాస్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్స్ అండ్ రిటర్న్స్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్ అంటే ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ లో ఓకేనా ఈ డాక్యుమెంట్ స్టేటస్ వల్ల ఓకేనా ఎన్హాన్స్ రిటర్న్స్ ద డాక్యుమెంట్ ఆఫ్ వాట్ ఆర్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్స్ అంటే ఈ వెబ్ బ్రౌజర్ లో కరెంట్ డాక్యుమెంట్స్ ఏం వాడుతున్నా వాట్ ఆర్ ద కరెంట్ వెబ్ బ్రౌజర్స్ ఐఎమ్ యూజింగ్ ఓకేనా ఈ కరెంట్ వెబ్ బ్రౌజర్స్ ఏమైతే ఈ డాక్యుమెంట్స్ నేను వాడుతున్నా అనేది నాకు ఇంటిమేషన్ వస్తుందా దట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఈ డాక్యుమెంట్స్ ఓకేనా దీనివల్ల ఈ డాక్యుమెంట్ ఆఫ్ దిస్ వల్ల నాకు వచ్చే యూజ్ నానా అండ్ it also emits the information about the documents నీ వెబ్ బ్రౌజర్స్ ఈచ్ అంటే వెబ్ బ్రౌజర్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం వాడుతున్నాం అండ్ వన్ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ మనం వాడుతున్నాం ఆ కంటెంట్ దేనికి బిలాంగ్స్ చేస్తుంది ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ప్రాపర్టీస్ వాడడం అనేది కూడా మనకి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మెథడ్స్ వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేయొచ్చునా వీ క్యాన్ ఎక్వైర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్స్ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వల్ల మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకునేది ఓకేనా నెక్స్ట్ మనకి ఇంకా మనం ఫార్వర్డ్ గా చూసుకునేది ఏంటంటే లెంత్ ఈ లెంత్ అనేది వాట్ పర్పస్ యూజింగ్ దిస్ లెంత్ ఇన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే విండోస్ ఆబ్జెక్ట్ లో ఓకేనా రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఓకేనా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ని రిటర్న్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంటే ఎన్ని ఫ్రేమ్స్ అయితే వాట్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ వి హావ్ యూజ్డ్ ఇన్ మై డాక్యుమెంట్ విండోస్ ఆబ్జెక్ట్ ఎన్ని ఫ్రేమ్స్ అయితే నేను విండోస్ ఆబ్జెక్ట్ లో వాడాను వాటి యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేయడానికి నేను ఈ లెంత్ అనేది వాడుతున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఐఎమ్ యూజింగ్ ది నేమ్ వాట్ పర్పస్ యూర్ యూజింగ్ దిస్ నేమ్ ఈ నేమ్ దేనికోసం మనం వాడుతున్నాం వాట్ పర్పస్ యూర్ యూజింగ్ దిస్ నేమ్ అంటే ఓకేనా ఇది యూస్ టు ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్స్ విండో అంటే ఇది ఏమైతే నేను వెబ్ బ్రౌజర్స్ లో వాడుతున్నాను యూస్ టు ఫైండ్ ది వెబ్ బ్రౌజర్ ఓకేనా ఏమైతే వెబ్ బ్రౌజర్ ఐఎమ్ యూజింగ్ అంటే ఆ వెబ్ బ్రౌజర్స్ ఏమైతే వాడుతానో దాని యొక్క ఇన్ఫర్మేషన్ నాకు గెయిన్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ దానా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓపెనర్ దేనికంటే ఈ ఓపెనర్ అనేది నేను దేని పర్పస్ లో వాడుతున్నట్టేనా యూస్ టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ ఓకేనా నేను ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయడానికి ఓకేనా ఐ యూస్ టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్స్ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై జావా స్క్రిప్ట్ లో ఏమైతే ఆబ్జెక్ట్స్ నేను వాడుతున్నాను అనేది నేను ఓపెన్ చేయడానికి ఓపెనర్ అనేది వాడుతున్నాను దిస్ వాస్ హౌ వి ఆర్ యూజింగ్ విండోస్ ఆబ్జెక్ట్స్ ఇన్ మై జావా స్క్రిప్ట్ ఈ విధంగా నా జావా స్క్రిప్ట్ లో ఈ ఆబ్జెక్ట్స్ అనేది నేను వాడుతున్నాను అండ్ ఆల్సో గెట్టింగ్ మై ఇన్ఫర్మేషన్ అంటే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ నేను గెట్టింగ్ చేసుకుంటున్నానా అంటే నాకు నాకు రకరకాల బ్రౌజర్స్ ఉంటాయి
అండ్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాపర్టీస్. ప్రతిది కూడా నాకు దేర్ ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ బట్టి నేను యాక్సెస్ చేసుకుంటానా, ఆ ప్రాపర్టీస్ నాకు ఒక్కొక్కదానికి వచ్చి ఒక్కొక్క యాక్సెస్మెంట్ ఉంటుంది. ఆ యాక్సెసిబిలిటీ బట్టి ఐఎమ్ యూజింగ్ దేర్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ నేను ఎన్హాన్స్ చేసుకున్నాను. దిస్ వాజ్ హౌ వీఆర్ యూజింగ్ అవర్ ప్రాపర్టీస్. ఈ విధంగా మన ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేసుకున్నాం. ఓకేనా, దిస్ వాజ్ అబౌట్ ఈ విండోస్ ఆఫీస్ గురించి. నెక్స్ట్ మనం వీఆర్ మూవింగ్ టు యువర్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ డిహెచ్టిఎంఎల్. ఓకేనా, డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కోసం మనం నెక్స్ట్ యూనిట్ చూసుకుంటున్నానా. దట్ వాజ్ యువర్ ఫోర్త్ యూనిట్. విత్ దిస్ వీఆర్ కన్క్లూడ్ యువర్ థర్డ్ యూనిట్ అన్న. ఇక్కడతో మీ థర్డ్ యూనిట్ ఫుల్ ప్రైజ్ కంప్లీట్ చేసుకున్నానా. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు యువర్ ఫోర్త్ యూనిట్ డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మనం నెక్స్ట్ మీ క్లాస్ నెక్స్ట్ వీ కెన్ బై పాసిబుల్లీ వీ కెన్ డిస్కస్ బై టుమారో ఆన్వర్డ్స్ అన్న. ఓకేనా, రేపటి నుంచి డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చున్నా. విత్ దిస్ ఈ విండోస్ ఆఫీస్ అంటే ఏంటి మనం చూసుకున్నా. ఎక్కడతో ఈరోజు క్లాస్ మీకు థర్డ్ యూనిట్ ఫుల్ ప్రైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఇక్కడతో ఈరోజు క్లాస్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. ఇంకా రేపటి నుంచి మనం హైపర్ టెక్స్ట్ డైనమిక్ గా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, హౌ వీ కెన్ యాక్సెస్ అనేది బై టుమారో క్లాస్ తీసుకుందాం నాన్న. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ నాన్న. థ్యాంక్ యూ అన్న.